ఇది నా 25 ఏళ్ల ఆశయం, 20 ఏళ్ల శ్రమ. నేను సంపాదించిందంతా ఇందులో పెట్టాను. Firstly, it's a very unfortunate thing. It's an unfortunate accident which nobody is at fault. ఫ్రెండ్స్, ఇక్కడ ఎట్ ఫాల్ట్ అంటే తప్పు చేసిన వారు. And there's a lot of communication gaps and thinking that, and there are a lot of misquotations which I have not said. ఫ్రెండ్స్, ఇక్కడ మిస్కోటేషన్ అన్నారు కదా. మిస్కోట్ అంటే ఒకరి మాటల్ని తప్పుగా చెప్పడం, అతను ఇలా అంటే ఇలా అన్నాడని చెప్పడం. అలాగా మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట. It is just to clear that I have not said anything like that. Please don't judge me. ఫ్రెండ్స్, ఇక్కడ జడ్జ్ అంటే దేనిపైనైనా ఒక అభిప్రాయానికి లేదా నిర్ధారణకు రావడం. ఇది ఇలా అంట కదా, అతను అలా అంట కదా అని చెప్పేసి ఒక ఒపీనియన్ గానీ కంక్లూజన్ గానీ రావడం. ఇక్కడ అల్లు అర్జున్ గారు ఒక చెయ్యి కాలు విరిగినా పర్వాలేదు అన్నారని ఆయనని చెడ్డవానిగా ఒక అభిప్రాయానికి రావడం. అలా రావద్దని ఆయన అంటున్నారు, డోంట్ జడ్జ్ మీ అని. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credibility. ఫ్రెండ్స్, ఇక్కడ క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. సింపుల్ గా చెప్పాలంటే బిలీవబిలిటీ. దేన్నైనా ఎంతవరకు నమ్మొచ్చు అనేది. And when it's damaged overnight. ఫ్రెండ్స్, ఇక్కడ ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రి. I've earned this respect after 21-22 years of work, and overnight when it's sabotaged, it really hurts. ఫ్రెండ్స్, ఇక్కడ సాబటాజ్ అంటే దేన్నైనా గెలవనివ్వద్దని కావాలని అడ్డుకోవడం లేదా నాశనం చేయడం. To the people and to all the respective people that please don't get it onto me. ఫ్రెండ్స్, ఇక్కడ గెట్ ఆన్ టు అంటే ఏ విషయం గురించి అయినా దానికి సంబంధించిన వ్యక్తిని సంప్రదించడం. Okay, the theater has sought permission. ఫ్రెండ్స్, ఇక్కడ సార్ట్ అంటే ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయడం. They'll tell us that, sir, we don't have permission, please return back, and I'm a law abiding citizen and I would have followed that. నాకు అర్థం కాలేదు సార్. ఫ్రెండ్స్, ఇక్కడ అబాయిడ్ అంటే కట్టుబడి ఉండడం. నేను చట్టానికి కట్టుబడి ఉన్న పౌరుణ్ణి. And I'm a law abiding citizen.